హే గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. నేనైతే కొండపల్లి కిల్లాకి అయితే వెళ్తున్నాను. మా ఫ్రెండ్ రాజాతో పాటు నేను రాజా అయితే వెళ్తున్నాము. మేమైతే హైవే అయితే ఎక్కేసాము. కోడిగుడ్ బంగ్లా దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడైతే ఉండవల్ల అయితే వచ్చేసాము. పొద్దున్నే ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది. ప్రజెంట్ మేమైతే విజయవాడ కనకదుర్గ ముఖం దగ్గర అయితే ఉన్నాము. ఫుల్ జనం ఉన్నారు. కార్తీక మాసం అయితే మార్నింగ్ వచ్చేసాము. నా బ్యాక్ కాజాక వచ్చేసి 1 కిలోమీటర్స్ వస్తుంది కదా. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడైతే మనం స్టార్ట్ అయినప్పుడు రావాలంటే ఇక్కడ సరిపోయింది. ఇక్కడ అవుట్ కట్స్ వచ్చేసి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఉన్నాము. కరెంట్ ప్లాంట్ దగ్గర ఉన్నాము. ఎలక్ట్రిక్ టిఫిన్ చేయడానికి అయితే ఎక్కడో ఒకటి ఆగాలి. ప్రజెంట్ ఎక్కడా లేవు అవుట్స్కట్స్ లో. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి అయితే నేనైతే 2 ఇడ్లీ సింగల్ పూరి చెప్పాను. ఇప్పుడైతే టిఫిన్ చేసి బయటకు వచ్చేసాను. ఇలాగైతే బయలుదేరిపోయాము. ఇంకా 10 కిలోమీటర్స్ ఇప్పుడైతే కొండపల్లికి వెళ్ళే రూట్లోకి అయితే వచ్చేసాము. ఇటు నుంచి కొండపల్లికి 9.5 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇటు నుంచి. ప్రజెంట్ మేమైతే కొండపల్లికి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాము. రోడ్లు టూరిస్ట్ ప్లేస్ ఎలా ఉందా? స్టార్టింగే ఉండేది టూరిస్ట్ ప్లేస్. ప్రజెంట్ మనమైతే కొండపల్లి కిల్లాకి వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాం. పైకి ఎక్కే రోడ్లో అయితే ఇది ఘాట్ రోడ్డు. కానీ ఇక్కడ మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను. మావాడు ఫొటోస్ తీసుకుంటున్నాడు. వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. కోతులో సంథింగ్ అరుస్తున్నాయి. ఈ వ్యూ చూస్తుంటే మామూలుగా లేదు. వెనకాల వ్యూ చూడండి ఎంత బాగుందో. మీకు కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు, కానీ వ్యూ మొత్తం అనిపించేసింది. పొద్దున్నే వస్తే మంచు లైట్ కనిపిస్తూ ఉండిద్ది. ఇంకా చలికాలం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి జనవరి వస్తే ఇంకా బాగా కనిపించింది. మేమైతే కొండపల్లి కిల్లాకి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాము. ఇదిగోండి కొండపల్లి కోటకు దారి.
ఈ కోతి ఏందో ఇందాక నుంచి మమ్మల్ని చూసి ఇప్పుడు ఆడు తిరిగింది. కొత్తగా ఉన్నారు ఎవరా అని. ఇటే దారి, ఇంతకుముందు ఈ దారి ఉండేదంట, ఇప్పుడేమో ఈ దారి. చెట్టు అయితే బాగుంది చల్లగా. ఎక్కడొచ్చినా ఈ చెత్త మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే కొండపల్లి కిల్లాకి వెళ్ళి ఫోర్ట్లోకి వెళ్ళి ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే అయితే ఎంట్రీ. అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే టికెట్ తీసుకుని అయితే వచ్చేసాము. ఇదే టికెట్, 60 రూపీస్ ఇద్దరికి. మేము పొద్దున్నే రావడం వల్ల ప్రస్తుతానికి అయితే జనం ఎవరు లేదు, కొంతమందే ఉన్నారు. ఇంక లోపలికి వెళ్ళాలి, అది ఎంట్రీ. ఇప్పుడైతే ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇదైతే కొండపల్లి కోట మ్యాప్. లోపలైతే ఇలా ఉండిద్ది, గదులు ఇవన్నీ. ఇక్కడ ఫొటోస్ పెట్టారు చూసారా, ఇవన్నీ ఇలా ఉండేది ఇదివరకు. ఇప్పుడు చాలా వరకు కుతుబ్ షాహీ పాలనలో కోట ఇలా ఉండేది. మోడల్ ఆఫ్ ఇక్కడేమో విజయనగరం రాజుల చరిత్ర ఉంది. ఇక్కడ దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి. ఇది దాటి లోపలికి వెళ్ళకూడదంట. ఇవన్నీ కొండపల్లి మీద విజయం కొండపల్లి మీద విజయం. ఇవన్నీ కొండపల్లి బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఇటు కొన్ని వినాయకుడి విగ్రహాలు, అక్కడ సంస్కృతిలోనూ దేంట్లోనూ రాశాడు. విజయనగర పాలనకు సంబంధించిన కోటలోని చిహ్నాలు ఇవన్నీ. కాకతీయులు, రెడ్డి చక్రవర్తుల వంశం. ఇది శివుడు బొమ్మ అంట. క్రీస్తు శకం 15-16వ శతాబ్దం. కొండపల్లి గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం, కృష్ణా జిల్లా. ఇది ఉమాదేవి గారి అమ్మవారి ఫోటో అంట. ఇది అదే సంవత్సరం ఉంది, 15-16వ శతాబ్దంలో. ఇక్కడ కొన్ని ఫొటోస్ పెట్టారు, చాలా వరకు చినిగిపోయింది. కళలు మరియు సాహిత్యాలు ఇవన్నీ ఇంకా కన్స్ట్రక్షన్లో జరుగుతున్నాయి. అందుకని నాపాలు, కొండరాళ్ళు అవన్నీ తీసుకొచ్చారు. కొండపల్లి కోటలో గజపతి రాజుల యొక్క పాత్ర. బయట నుంచి చూస్తే ఇలా కనిపించింది. అది మనం ఇందాకలు వచ్చాం కదా, పవర్ ప్లాంట్. అది కొండపల్లి సమీపంలోనే గజపతుల నాటి చెరువు. ఇది ఫోటో ఫ్రేమ్ కింద పెట్టారు అనుకుంటా, తలకాయ లేదు, మనమే ఫొటోస్ తీసుకోవాలనుకుంటుంది. ఇక్కడ పైనుంచి చూస్తే పైనుంచి వ్యూ కొండపల్లిది ఇలా ఉంటుంది కోట. ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం, ఈ ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు ఈ ప్లేస్ చూపిస్తా. ఇది ఫౌంటైన్ లాగా ఉంది, ఇంకా రెన్యువేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం, అవన్నీ చూస్తాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం. ఈ మ్యాప్లో
ఇందాకలేమో మనం అటు నుంచి వెళ్ళాము, అటు ఇవి చూపించాము. ఇప్పుడేమో ఇటు చూపిస్తాను. కొండపల్లి ఫారెస్ట్ ఇలా ఉండిద్ది. ఇది డెమో మ్యాప్. ప్రజెంట్ మనం అయితే ఇక్కడ ఉన్నాము. ఇది చూపిస్తాను. ఇంకా ఇవన్నీ రెనోవేషన్ జరుగుతున్నాయి. ఇంకా ఇవన్నీ కొంచెం కూలిపోయిన అన్నీ కడుతున్నారు. రెనోవేషన్ జరుగుతుంది టూరిస్ట్ ప్లేస్ కింద. ఈ కూర్చునే ప్లేస్లో అనుకుంటా, నాకు సరిగ్గా తెలియదు. సల్మాన్ మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్ కుతుబ్ షా, వినాయకుడు బొమ్మ, కొండపల్లి ఇబ్రహీంపట్నం మంగళగిరి కృష్ణా జిల్లా. వీళ్ళందరూ రాజులు. వీరగల్లు, ఉర్దూలో రాశారు. ఇది చేపంట, 15వ శతాబ్దంది. ద్వారపాలకుడు విజయ, ద్వారపాలకుడు విజయ అంట. విజయ శైవ ద్వారపాలకుడు, వైష్ణవ ద్వారపాలకుడు దేవి అంట. ఇక్కడి నుంచి అలా చూసేవాళ్ళు ఏమన్నా చుట్టూ ఎవరన్నా వస్తున్నారంటే. ఇది 15వ శతాబ్దం నుండి నంది, తలకాయ లేదు. వీరభద్ర, ఇప్పుడైతే మేము ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదే ఆ ఫౌంటైన్, కానీ వాటర్ లేవు. వాటర్ తీసేసి వాటర్ పోస్తూ ఉంటారంట. ఇవన్నీ కొత్తగా రెనోవేషన్ చేశారు. ఇవన్నీ రాళ్ళు, చైన్స్. అటు బయటికి వెళ్ళే ఎంట్రీ దారో సంథింగ్ ఏదో ఉంది, సరిగ్గా తెలియదు. ఆ పైకి అయితే వెళ్దాం మనం. కోట ఫ్రంట్కి అయితే వచ్చేసాము. ఇదే కోట ఫ్రంట్. ఇది ఇందాక ఈ కోతి మీద కొత్త ఇందాకలే మనం అటు నుంచి వచ్చాము బండి ఇటు లోపలికి వెళ్ళడానికి. అదే లోపలికి వెళ్ళడానికి ఇందాక మనం అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ దిగాము. పైన ఏమో చాలా హీట్గా ఉంది, కింద ఏమో అయితే చల్లగా ఉంది, ఏసీలో ఉంది. ఎక్కడికి వచ్చినా ఈ లవ్ బర్డ్స్ పేర్లు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. మీకైతే ఇప్పుడు వ్యూ పాయింట్ చూపిస్తాను, చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇందాకలో మనం వాటర్ ఫాల్స్ చూసింది అదే. ఇక్కడైతే ఇంక ఇలాగే ఉంది. మనం ఇంకా అటు పక్క దానికి వెళ్దాం. ఇక్కడ వాటర్ పోవడానికి అనుకుంటా ఇవన్నీ, లేకపోతే దేనికో తెలియదు. ఇవన్నీ చాలా సార్లు ఉన్నాయి. ఇంకా మనం అటు సైడ్ దానికి వెళ్ళిపోదాం. ఇక్కడికైతే వచ్చేసాము. ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు కంపల్సరీగా ఉన్నాయి. చెట్లు మాత్రం బాగా పెట్టారు. ఆ చెట్టు ఒకటి ఈ చెట్టు ఒకటి బాగుంది. లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది.
ఇటు కూడా దారి ఉంది, ఇటు వెళ్ళిద్దాం మాకు తెలీదు, అటు వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే మేము ఖైదీలను బంధించే ప్లేస్కి అయితే వచ్చాము, జైలుకు దారి మరియు తోపిఖానా ఇటు నుంచే. ఇదే ఖైదీలను బంధించే ప్లేస్. ఎటు ఇట ఖైదీలని అయితే బంధించే ప్లేస్ అయితే ఇదే. మా వాడిని అయితే ఇక్కడ బంధించేస్తున్నా. వెంటిలేషన్ కోసం అయితే చిన్న చిన్న రంధ్రాలు పెట్టారు, చాలా పెద్దది, పకడ్బందీగా ఎవరు తప్పించుకోకుండా. ఇంకా బిల్లల వాసన మాత్రం కంపు కుట్టేస్తుంది. వెళ్ళిపోతాం. ఆ జైలు నుంచి అయితే బయటకు వచ్చాము. ఇది ఒక జైలు, ఇది చూస్తే మరీ దారుణంగా ఉంది. లోపల ఖైదీలు ఎలా ఉండేవాళ్ళు అసలు. సౌండ్ వినిపిస్తుంది, అవన్నీ గబ్బిల్లాలు. ఇవి ఎక్కువసేపు ఉండలేము దీంట్లో, వాసన వస్తుంది గ్యాస్. అయితే ఇంకో వ్యూ పాయింట్ వచ్చింది, ఇంత దాకా చూపించిన దానికన్నా ఇంకా ఎక్సలెంట్గా ఉంది. చూపిస్తాను మీకు. ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే ఆ జైల్ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి అయితే వచ్చాము. ఇదేంటో తెలియట్లేదు కానీ చాలా పెద్దగా ఉంది. సెంట్రల్ ప్లేస్లో ఖాళీ స్థలం వదిలిపెట్టారు. ఆ టవర్ అయితే బాగా కనిపిస్తుంది, కొండముచ్చులు అయితే బాగా ఉన్నాయి. వేరే లొకేషన్కి వెళ్దాం. ఇంకా ఇటు నుంచి దారి లేదు, అటు నుంచి వెళ్ళదు. లేదు, చుట్టూ కట్టేశారు, ఇది ప్రైవేట్ ఏరియా లాగా. ఇప్పుడైతే ఆ లొకేషన్ నుంచి అయితే ఈ లొకేషన్కి వచ్చాము. ఇప్పుడు లొకేషన్ చూడండి, ఏంటి అర్థం కావట్లేదు కానీ చాలా వరకు కట్టున్నాయి. ఇప్పుడైతే కోర్టు నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము. ఇందాకలైతే జనాలు ఎవరు లేరు, ఇప్పుడైతే ఒక కొంతమంది కనిపిస్తున్నారు జనాలు. మాకు టికెట్కి చేంజ్ డబ్బులు ఇవ్వాలి, తీసుకొని ఇక బయలుదేరి వెళ్ళిపోవడం. ఇప్పుడైతే కోర్టు నుంచి అయితే బయటకు వచ్చేసాము, బండి దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే ఫుల్ జనాలు వస్తున్నారు. ఇందాకలైతే జనాలు ఎవరు లేరు, చాలామంది మధ్యాహ్నం నుంచి అయితే వస్తున్నారు చాలామంది.